ఎల్కే అద్వానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు మారుమ్రోగుతోంది. ఆయన సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. కొన్ని దశాబ్దాల పాటు భారతదేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన వయోభారంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. కానీ ఆయన దేశానికి చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోయాయి. తనకు కేంద్రం ప్రకటించిన భారతరత్న అవార్డును వినయం, కృతజ్ఞతతో అంగీకరిస్తున్నట్లు లాల్ కృష్ణ అద్వానీ తెలిపారు. ఎల్కే అద్వానీకి భారతరత్న. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడు. అద్వానీ రథయాత్రలో వెంట నడిచిన మోదీ 1980-90ల మధ్య కాలంలో బీజేపీని బలమైన శక్తిగా మార్చిన అద్వానీ వినయం, కృతజ్ఞతతో అంగీకరిస్తున్నట్లు చెప్పిన అద్వానీ 14 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్లో చేరిన అద్వానీ బీజేపీ కురువృద్ధుడు, మాజీ డిప్యూటీ ప్రధాని లాల్ కృష్ణ అద్వానీని దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న వరించింది. ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేస్తామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మనం చూస్తున్న గొప్ప రాజనీతిజ్ఞుడు అద్వానీ అంటూ కొనియాడిన ప్రధాని మోదీ దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర చాలా కీలకమని, చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పారు. ప్రధాని మోదీకి అద్వానీ రాజకీయ గురువు. ఇద్దరికి దశాబ్దాల కాలం గురు శిష్యుల అనుబంధం ఉంది. అద్వానీ రథయాత్ర చేపట్టినప్పుడు మోదీ వెంట నడిచారు. అద్వానీ శిష్యుడిగా బీజేపీలో ఒక్కో మెట్టు ఎదిగారు మోదీ. అద్వానీ ఆశీస్సులతోనే మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారన్న ప్రచారం కూడా ఉంది. కానీ మోదీ తన గురువును మించిన శిష్యుడిగా ఎదిగారు. మోదీ కారణంగానే అద్వానీ దేశ ప్రధాని కాలేకపోయారన్న ప్రచారం కూడా ఉంది. అయితే ఇప్పుడు అద్వానీకి భారతరత్న పురస్కారం ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. దేశ విభజనకు ముందు ప్రస్తుతం పాకిస్తాన్ భూభాగంలోని కరాచీలో 1927 నవంబర్ 8వ తేదీన అద్వానీ జన్మించారు. జాతీయ పార్టీకి బీజేపీ నిర్మాణంలో అద్వానీ అత్యంత కీలక పాత్ర పోషించారు. 1980లో బీజేపీ ఆవిర్భావం మొదలుకొని ఆ పార్టీకి సుదీర్ఘ కాలం పాటు అధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. 1986 నుంచి 1990 వరకు, 1993 నుంచి 1998 వరకు, అలాగే 2004 నుంచి 2005 వరకు అద్వానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. పంతొమ్మిది 1980-90ల మధ్యకాలంలో బీజేపీని బలమైన జాతీయ శక్తిగా తీర్చిదిద్దడంలో అద్వానీ సఫలీకృతమయ్యారు. 1984లో కేవలం 2 స్థానాల్లో గెలిచిన బీజేపీ పార్టీ 1989లో 86 లోకసభ స్థానాల్లో గెలుపొందింది. 1992లో 121 స్థానాలు, 1996లో 161 స్థానాల్లో బీజేపీ విజయ పథాన్ని సాధించింది. దేశ స్వాతంత్ర్య చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ నాటి ఎన్నికల్లో 2వ స్థానానికి పడిపోయింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం అద్వానీ చేపట్టిన ఉద్యమం బీజేపీ నిర్మాణానికి ఎంతగానో దోహదపడింది. పంతొమ్మిది 1999 నుంచి 2004 మధ్య కాలంలో నాటి ప్రధాని వాజ్పేయి హయాంలో అద్వానీ కేంద్ర హోంమంత్రిగా, ఆ తరువాత డిప్యూటీ ప్రధానిగా సేవలందించారు. దాదాపుగా 3 దశాబ్దాల పాటు అద్వానీ పార్లమెంటు సభ్యుడిగా సేవలందించారు. దేశంలో బీజేపీ క్షేత్రస్థాయిలో అత్యంత బలోపేతం కావడానికి, 2014లో కేంద్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ నేతలైన అటల్ బిహారీ వాజ్పేయి, మురళీ మనోహర్ జోషిలతో కలిసి శక్తివంచన లేకుండా కృషి చేశారు అద్వానీ.
ఇటీవలే బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు మరణానంతరం కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది. తాజాగా ఎల్కే అద్వానీ పేరును దేశ అత్యున్నత పౌర పురస్కారం కోసం ఎంపిక చేసింది. గతంలో మాజీ ప్రధానమంత్రి దివంగత అటల్ బిహారీ వాజ్పేయికి ఈ పురస్కారం వరించింది. తనకు కేంద్రం ప్రకటించిన భారతరత్న అవార్డును వినయం, కృతజ్ఞతతో అంగీకరిస్తున్నట్లు లాల్ కృష్ణ అద్వానీ తెలిపారు. అలాగే ఈ జీవితం తనది కాదని, నా దేశం కోసమే నా జీవితమని ఆయన పేర్కొన్నారు. 14 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో స్వచ్ఛంద సేవకుడిగా చేరినప్పటి నుంచి తన జీవితంలో తనకు ఏ పని అప్పగించినా దేశానికి సేవలో అంకిత భావంతో నిస్వార్థంగా ఉండాలని కోరుకున్నట్లు అద్వానీ తెలిపారు. ఈ జీవితం తనది కాదని, తన జీవితం తన దేశం కోసమైన నినాదం తనను ప్రేరేపించినట్లు అద్వానీ ఒక ప్రకటనలో తెలిపారు. పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వంటి తనతో సన్నిహితంగా పనిచేసిన ఘనత కలిగిన ఇద్దరు వ్యక్తుల పట్ల అద్వానీ తన కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు భారతరత్న ప్రకటన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు బీజేపీ నేతలు, మంత్రులు, అభిమానులు అద్వానీకి శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.